అందరికీ నమస్కారం. పాపం వైసీపీ సోషల్ మీడియాకు ఈ మధ్య కొంచెం పని తగ్గింది. ఎందుకంటే సాధారణంగా ఆ ప్రభుత్వంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే ఎత్తి చూపించడానికో లేదా ప్రభుత్వం నుంచి జరిగిన వైఫల్యాలను ఎత్తి చూపించడానికో ప్రతిపక్షాలకు అవకాశం ఉంటుంది, అక్కడ పనిచేసే సోషల్ మీడియా కూడా అవకాశం ఉంటుంది. పాపం ఇటీవల కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వాళ్ళు ఎలాగా ప్రచారం చేయలేరు కదా, కాబట్టి ఏదో అయిపోయిన దాన్ని బయటికి తీసుకురావటమో లేదా సగం సగం వీడియోలు వేసి ఫేక్ వీడియోలు వేసి కొంతకాలం ప్రజలను తప్పుదారి పట్టించడమో ఇది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పనిగా పడింది. ఇప్పుడు తాజాగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియా ఒక ప్రచారం చేస్తుంది. ఏమని? ఋషికొండ మీద అన్ని అనుమతులతోనే బిల్డింగ్ కట్టారు, ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్ కట్టాడు. సో కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించి ఎన్నికల్లో లబ్ధి పొందారు, బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి వాళ్ళు వీడియోలు తిప్పుకున్నారు. సరే, నిజంగానే నేను అదేమన్నా కోర్టు తీర్పు ఏమన్నా వచ్చిందేమో కొంప తీసి ఆ ఋషికొండ మీద నిర్మాణాలు అక్రమం కాదని ఏ ఎన్జిటి అన్న తేల్చి చెప్పిందేమోనని తీరా వెళ్ళి చూస్తే ఎక్కడ న్యూస్ లేదు. మరి వీళ్ళు ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారా అని చెప్పి వెళ్ళి ఆరాధిస్తే ఏం జరిగిందంటే, వీళ్ళు ప్రచారం చేసుకునేది కేవలం 10 సెకండ్ల వీడియో, అది కూడా మంత్రి దుర్గేష్ మాట్లాడినటువంటి వీడియో. కానీ మొత్తం వీడియో వీళ్ళు ప్లే చేయరు. వీళ్ళు ప్లే చేసిన వీడియో చూడండి, 10 సెకండ్ల వీడియో, కేవలం 10 సెకండ్ల వీడియో పెట్టేసి ఋషికొండ మీద అక్రమ నిర్మాణాలు కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తప్పుడు ప్రచారం చేశారు. ఏంటి వీళ్ళు వినిపించే 10 సెకండ్ల వీడియో ఒకసారేనండి. 7/2/2023 తేదీ ఋషికొండ దగ్గర ఉన్నటువంటి 61 ఎకరాల విస్తీర్ణంలో 9.88 ఎకరాల విస్తీర్ణంలో 19/5/2021 తేదీ గల ఎఫ్ నెంబర్ 13/11/2021 ద్వారా సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇవ్వడమైంది. 7/2/2023 తేదీ గల పర్మిట్ నెంబర్ 1086/377/B/Z2/RDA/2022 ద్వారా జీవీఎంసీ ప్లాన్ ఆమోదించింది. ఇక్కడ వరకే వీళ్ళు ప్లే చేశారు. అంటే ఆయన చదివి వినిపించింది ఏంటంటే ఋషికొండను దేని ప్రకారం కట్టారు అనేది ఆయన చదివి వినిపించాడు. ఆ తర్వాత కూడా వీడియో కొనసాగింపు ఉంది. ఆ కొనసాగింపు వీడియోని వీళ్ళు ప్లే చేయరు. అక్కడ ఆయన చెప్పింది ఏంటి? ఆ రోజు అనుమతులు అంటే అనుమతులు ఎక్కడి నుంచి తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి కట్టుకునే ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వదా? మీకు అనుమతులు ఎక్కడి నుంచి తీసుకోవాలి? మీరు ఎన్జిటి నుంచి తీసుకోవాలి, కేంద్ర పర్యావరణ సంస్థ దగ్గర నుంచి మీరు తీసుకోవాలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఆ రోజు అసలు ఋషికొండ మీద కేసు మొదటగా కదిపిందే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కదా. మీరు అనుమతులు ఎవరి నుంచి తీసుకోవాలి? అదేమి జగన్మోహన్ రెడ్డి కొనుక్కున్న భూమిలో కట్టుకోవట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి డబ్బులు పెట్టి ఒక ప్రైవేట్ ల్యాండ్ కొనుక్కుని పట్టా భూమిలో కట్టుకుంటే మీరన్నట్టుగా ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు పర్మిషన్ తీసుకుని, టౌన్ ప్లానింగ్ పర్మిషన్ తీసుకుని, గ్రౌండ్ పర్మిషన్ తీసుకుని కట్టుకోవచ్చు, తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి కట్టింది ఎక్కడ? పర్యావరణానికి సంబంధించినటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సంబంధించినటువంటి ఋషికొండ మీద కట్టాడు, చెట్లు కొట్టేసి కట్టాడు. మరి దానికి ఎవరు పర్మిషన్ కావాలి కదా? ఇక్కడ ఆయన చదివింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తనంతటికి తాను పర్మిషన్లు ఇచ్చేసుకుంది, కానీ కేంద్ర పర్మిషన్ తీసుకోవాలా. దీని తర్వాత కొనసాగింపు వీడియో వీళ్ళు వేయలేదు, నేను చూపిస్తా చూడండి ఒకసారి. కొనసాగింపు చూడండి. 2022 ద్వారా జీవీఎంసీ ప్లాన్ ఆమోదించింది. ఇక్కడ వరకు వాళ్ళు ప్లే చేసిందే కదా, దీని తర్వాతేనండి. అయితే దీని మీద అప్పుడు ఉన్నటువంటి రఘురామకృష్ణదాస్ గారు గాని, మూర్తి యాదవ్ గారు గాని, అదే విధంగా వెలగపూడి రామకృష్ణ గారు గాని, ఈ ముగ్గురు కోర్టులో దీని మీద రిపిటిషన్ వేయడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు గౌరప్పన్ గారిని ఒక కమిషన్ గా వేయడం జరిగింది. కమిషన్ వేసిన తర్వాత ఆయన రిపోర్ట్ ఇవ్వకుండానే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో కోర్టు నుంచి స్పష్టమైన తీర్పు కోసం వెయిట్ చూస్తున్నాం. సో కోర్టు నుంచి స్పష్టమైన తీర్పు కోసం స్టిల్ వెయిటింగ్. ఆ రోజు వెలగపూడి రామకృష్ణ కావచ్చు, రఘురామకృష్ణరాజు కావచ్చు, ఇంకొక వ్యక్తి మూర్తి యాదవ్, వీళ్ళ ముగ్గురు కలిసి ఋషికొండ మీద అక్రమంగా కడుతున్నారు, పర్యావరణ అనుమతులు తీసుకోకుండా కడుతున్నారు, అనుమతులకు మించి కడుతున్నారు అని చెప్పి కోర్టుకు వెళ్లారు. అప్పుడు కోర్టు ఆదేశాల మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆయన ఆ కమిటీ నివేదిక ఇవ్వకముందు ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత స్టిల్ కోర్టులో నేటికి పెండింగ్ లోనే ఉంది. అంటే దీని మీద స్పష్టత లేదు. కానీ నాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది? హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ ఏమి నివేదిక ఇచ్చింది? అనుమతుల కంటే అదనంగా జగన్మోహన్ రెడ్డి ఋషికొండను కొట్టేశాడు అనేది స్పష్టంగా చెప్పారు. ఇది ఎవరు చెప్పారు? ఇది స్వయంగా హైకోర్టే చెప్పింది. హైకోర్టు తీర్పు కూడా నా దగ్గర ఉంది, నేను ఒకసారి వినిపిస్తానండి. ఋషికొండలో నిర్మాణాలపై తాజాగా హైకోర్టు ఒక తీర్పును వెలువరించింది. అక్కడ ఇప్పటికే
విన్నారు కదా, ఇది ఎలా చెప్పింది? ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి నివేదికను ఆధారం చేసుకుని హైకోర్టు ఏం చెప్పిందంటే అక్కడ పరిమితికి మించి నిర్మాణాలు జరిగాయి అని చెప్పటంతో పాటు ఆ చర్యలు తీసుకునే అధికారాన్ని కూడా కేంద్ర అటవీ శాఖకును అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ రెండింటికి ఇస్తే వాళ్ళు మళ్ళీ అటు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఇటు కేంద్ర అటవీ శాఖ నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తర్వాత వాళ్ళ నివేదికలు కూడా కోర్టుకు వెళ్ళాయి. సో కోర్టులో అలా ఉంది. మరి ఎక్కడ ప్రచారం చేసుకుంటున్నారు? అక్కడ కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతుల గురించి మాత్రమే వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అంతేగాని కోర్టు పెండింగ్ కేసు ఒకవేళ ఇప్పుడు కోర్టులో ఉంది కదా, ఇది కోర్టుగానే రుషికొండ అక్రమం కాదు, వాళ్ళు కరెక్ట్గానే కట్టుకున్నారు అని తీర్పిస్తే వాళ్ళు ఈ ప్రచారం చేసింది తప్పు అని మనం ఒప్పుకుంటాం. కోర్టులో పెండింగ్ ఉంది, అసలు కోర్టు కేసు ఇప్పుడు నడవట్లేదు, కోర్టు కేసు ఇష్యూనే కాదు. కానీ శాసన మండలిలో జరుగుతున్నటువంటి ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ రోజు రుషికొండకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అనుమతులు ఏంటి అనేది మాత్రమే చదివాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి కట్టుకునే ఇంటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనుమతులు రావా? అంటే జగన్మోహన్ రెడ్డి నేను సముద్రంలో వైజాగ్ బీచ్ ఉంది కాబట్టి నేను బీచ్ నడిబొట్టును కట్టుకుంటానని ఆయన పర్మిషన్ తీసుకుంటే బీచ్ నడిబొట్టును కట్టేసుకోవచ్చా? వైజాగ్ బీచ్ లో ఆయన ఇల్లు కట్టేసుకోవచ్చా? ఆయన ప్రభుత్వమే కదా అనుమతులు కట్టేసుకోవచ్చా? పర్యావరణంతో సంబంధం లేదా? వాటి నుంచి అనుమతులు అవసరం లేదా? మరి మీరు ప్రచారం చేసేదేంటి? ఇక్కడ కేవలం 10 సెకండ్ల వీడియో మొక్కను తీసుకుని అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను ఆయన చదివితే తరువాత మొక్కలు కట్ చేసేసి కోర్టు తీర్పులతో సంబంధం లేదని స్వయంగా హైకోర్టు సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టాయి. ఎవరిని అడిగి పర్యావరణాన్ని ఈ విధంగా ధ్వంసం చేస్తున్నారని. పర్యావరణాన్ని కొట్టేయటమే కాకుండా శాటిలైట్ ఫోటోలు తీస్తే కనపడుతుందని చెప్పి దాని మీద గ్రీన్ మ్యాట్ కప్పిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. బహుశా ప్రపంచంలో ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చి ఉండదు. కొండను గుండు కొట్టేసి శాటిలైట్ ఫోటోలు తీస్తే గుండు కనపడద్దేమోనని చెప్పి ఆ గుండు మీద గ్రీన్ మ్యాట్లు కప్పిన చరిత్ర జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. చీకొట్టారు ఆ రోజు పర్యావరణ వేత్తలందరూ కూడా చీకొట్టారు. ఏళ్ల తరబడి ఉన్నటువంటి అది పర్యావరణానికి అత్యంత కీలకం, ముఖ్యంగా వైజాగ్కి అత్యంత కీలకం. ఈదురుగాల దగ్గర నుంచి రక్షణ దగ్గర నుంచి అనేక రకాలుగా అడ్డుకునే కొండ అది. ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, కొండ శ్రీనివాసరావు గారి డైలాగ్ ఉంటుంది. అక్కడ ఏదో మలుపు తిరిగే దగ్గర ఒక కొండ ఉంటుంది, ఆ కొండ మీద ఇల్లు కట్టుకుంటే వైజాగ్ మొత్తం నా కాళ్ళ కింద ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి ఒక సినిమా డైలాగ్ ఉంది. వాళ్ళు తెలిసి పెట్టారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అదే అనుకున్నాడు ఖచ్చితంగా, వైజాగ్ మొత్తం నా కాళ్ళ కింద ఉండాలి. ఎవరికి గిఫ్ట్ అది? భారతీరెడ్డి గిఫ్ట్గా. పాపం ఆ రోజు కోర్టులు జగన్మోహన్ రెడ్డిని చేశాడు కదా, వెళ్ళగలిగాడు అక్కడికి బిల్డింగ్ లోకి. ఆ రోజు కోర్టులు అడ్డుకున్నాయి కదా, మీరు ఎందుకు కట్టారు, ఎవరిని అడిగి కట్టారు, 3 రాజధానుల పేరుతో ఎందుకు ఇలా విధ్వంసం చేస్తున్నారని చెప్పి ఆ రోజు కోర్టులు అడ్డుకున్నాయి కదా. జగన్మోహన్ రెడ్డిని వెళ్ళలేదు కదా. కానీ వైసీపీ మాత్రం వీళ్ళు చేశారని తప్పుడు ప్రచారాలు. ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి హయాంలో అనుమతులు వచ్చాయని ఒక మొక్క చదివితే శాసన మండలిలో ఆ మొక్కను తీసుకొచ్చేసి ఇదిగో అనుమతులన్నీ ఉన్నాయి, అనుమతులన్నీ ఎక్కడ ఉన్నాయి, ఏది కేంద్ర పర్యావరణ అనుమతి ఏదో బయట పెట్టమన్నాం జగన్మోహన్ రెడ్డి ఒకసారి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అనుమతులు కానీ కేంద్ర అటవీ శాఖ ఇచ్చినటువంటి అనుమతులు కానీ జగన్మోహన్ రెడ్డిని బయట పెట్టమనండి. ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి దగ్గర? లేవు కదా, తీసుకోలేదు కదా. అది కదా మనకు కావాల్సింది. మరి ఇంత తోక ముక్కను పట్టుకుని ఎలా ప్రచారం చేసుకుంటున్నారు? సరే, ఎవడో ఒకటి ఇది వేసింది ఎవరిది? ఉత్తరాంధ్ర నవ్వు అంట. ట్విట్టర్ ఖాతాలో ఉంటుంది ఉత్తరాంధ్ర నవ్వు. అంటే ఇది నడిపేది కూడా జగన్మోహన్ రెడ్డి బ్యాచే. నాకు తెలిసి ప్రశాంత్ కిషోర్ బ్యాచ్లో ఎవడో ఒకటి నడుపుతూ ఉంటాడు ఉత్తరాంధ్ర నవ్వు. ఏ రోజు కూడా తల్లికి వందనం వేశారు. ఏ రోజైనా అందులో పోస్ట్ వేసావా? నిన్న ఫ్రీ బస్సు ప్రారంభించారు, అందులో ఎప్పుడన్నా పోస్ట్ వేసావా? అంతకుముందు పెన్షన్లు ఇచ్చారు, ఎప్పుడన్నా పోస్ట్ వేసావా? ఎవరు వేయలా. అన్నదాత సుఖీబాబు ఇచ్చారు, ఎప్పుడన్నా పోస్ట్ వేసావా? సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి, పోస్ట్ వేసావా? రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి, పోస్ట్ వేసావా? పోనీ అమరావతికి నిధులు వచ్చాయి, పోస్ట్ వేసావా? ఎప్పుడన్నా ఏడు అందులో. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి తొత్తు. జగన్మోహన్ రెడ్డి తొత్తుగా జగన్మోహన్ రెడ్డి కింద నడిపేవాళ్ళు పేజ్ అది. దాన్ని తీసుకుని ఇంకో 10 మంది ఇటు. అది చూసేవాళ్ళకి కన్ఫ్యూజన్, నాకే కన్ఫ్యూజన్. ఇదేంట్రా బాబు, కోర్టు తీర్పు ఏమైనా వచ్చింది ఏంటి రుషికొండ మీద? కోర్టు తీర్పు ఏమైనా కొట్టేసిందా ఏంటి? క్లియరెన్స్ ఏమైనా ఇచ్చిందా ఏంటి అని నేను ఆశ్చర్యపోయా. చూస్తే లేదు. ఇలా విష ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటుంది వైసీపీ సోషల్ మీడియా. వీళ్ళు చేసే ప్రతి ప్రచారం కూడా అసత్యమే. చీమంత దాన్ని పెద్దగా చేసి చూపించడం, ఆడది తప్పు అయితే పెద్దదాన్ని కూడా చీమంత చేసి చూపించడం వీళ్ళకి అలవాటు. అందుకనే లేని దాన్ని భూతత్వంలో పెట్టి చూస్తారు, భూతత్వంలో పెట్టి చూడాల్సిందనేమో బయట ఏమీ లేదని చెప్తారు. ఇలాంటి నీచ రాజకీయాలకు వైసీపీ పాల్పడుతుందే. మీరు గత 5 ఏళ్ళు చేసిన పనే ఎప్పుడు చెయ్యాలి అనుకుంటే ప్రజలు అన్నీ చూస్తూనే ఉంటున్నారు. ఇక నుంచి అయినా ఇలాంటి ఫేక్ ప్రచారం మానుకోకపోతే అది జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా మరింత నష్టం కలుగుతుంది.